ప్రతి ఒక్క మనిషి గమనిస్తూ ఉంది. మహిళలను అడ్డుపట్టుకొని రాజకీయం చేయాలనుకుంటున్నాడు. నేను గెలిచి 6 నెలలే అయింది, నాకు రాజకీయాలు తెలీదు. నువ్వు గత 20-30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నావు. నువ్వు భవిష్యత్తులో చిన్నగా వచ్చి ప్రజాసేవ చేయాలనుకున్న వాళ్ళకి నువ్వు చూపించే మార్గం ఇదా అని ప్రశ్నిస్తూ ఉన్నాను. అసలు కడపలో అవినీతి చేసి పెట్టేశాడు మొత్తంగా. ఈరోజు మీరు గమనిస్తే దేవుని కడప రోడ్డు కృష్ణా సర్కిల్ నుంచి ఎవరు చేశారు? ఈ యొక్క పెద్ద మనిషికి సంబంధించిన వ్యక్తి కాదా? ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర రోడ్డు ఈ పెద్ద మనిషికి సంబంధించిన వ్యక్తే. ఈయన కుటుంబ సభ్యుడే చేసి ఈరోజు ఆల్రెడీ 2 నెలలే అయింది ఆ రోడ్డు ఓపెన్ అయ్యి. ఆల్రెడీ క్రాక్స్ వచ్చి నాణ్యత లేని వర్క్ చేశాడు. దాని మీద చర్యల గురించి మాట్లాడుతున్నాడా? ఈరోజు మాసాపేటలో టెంపుల్ని పగలగొట్టినారు. కార్పొరేషన్ వైపు నుంచి ఒక అగ్రిమెంట్ అయ్యి టెంపుల్ని మేమే కడతామని చెప్పినారు. కట్టినారా? ఎన్ని రోజులైంది టెంపుల్ పగలగొట్టి? ఈ రోజుకి ఎన్ని రోజులు కావాల్సి ఉంది? దాని గురించి ఏమైనా చర్యలు ఉన్నాయా? అన్నమయ్య విగ్రహం తీసినారు. ఆ రోజు అక్కడ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మేము మళ్ళా కట్టిస్తాం ఆ గుడిని, మాది బాధ్యత అని అగ్రిమెంట్ అయ్యారు. దాని గురించి ఏమైనా చర్యలు ఉన్నాయా? ఎన్ని మసీదు స్థలాలు, ఎన్ని చర్చిలు అన్యాక్రాంతం అయిపోయినాయి ఈ కడపలో, దాని మీద చర్యలు ఉన్నాయా? ఈరోజు అవినీతి ఎంత ముందుకెళ్ళిందంటే వీళ్ళకి గుళ్ళ స్థలాలు, మసీదు స్థలాలు, చర్చి స్థలాలను కూడా వదలని పరిస్థితుల్లో అవినీతి చేశారు వీళ్ళు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక మహిళ గెలిచింది. ఈరోజు తెలుగుదేశం పార్టీకి 8 మంది కార్పొరేటర్లు వచ్చినారు అనే విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేక ఒక కుర్చీ అనే డ్రామా మొదలుపెట్టాడు. ఈరోజు మొన్న మాట్లాడతారు కడపలో నీ తాగునీటి సమస్య లేదని చెప్పి, గాంట్ నుంచి ఉమ్ముతారు వీళ్ళ ముఖాల మీద. కడపలో తాగునీటి సమస్య లేదు అని చెప్తే ప్రజలు వీళ్ళకు బుద్ధి చెప్పే టైం ముందుంది. నిన్న ఎవరో ఆఫ్ రికార్డ్ అడిగితే అలా చెప్తాము మీడియాకి అంతే అని చెప్తాడంటే ఈ పెద్ద మనిషి. ఇలాంటి పరిస్థితులు ఈ కడప మున్సిపల్ కార్పొరేషన్ ఇలాంటి వ్యక్తి ఆధీనంలో ఉంది. అన్అఫిషియల్గా రాసేసుకున్నాడు. ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు, ప్రజల సమస్య గురించి చర్చ లేదు. ఎంతోమంది కార్పొరేటర్లు ఈరోజు ఎజెండాలో వాళ్ళకు సంబంధించిన ప్రజల సమస్యలను దాంట్లో పొందుపరిచినారు. ఫర్ ఎగ్జాంపుల్ కుక్కలు పిల్లల్ని కాటేస్తున్నాయి, రోడ్డు మీద మనుషుల మీద దాడి చేస్తున్నాయి. ఎంతమంది కుక్కలకి ఆపరేషన్లు చేయించారని ఒక క్వశ్చన్ ఉంది. ఇలాంటి ప్రజలకు సంబంధించిన సమస్యలు, రోడ్ల గురించి, నీళ్ళ గురించి, ప్రతి ఒక్క దాని మీద సమస్యల మీద వాళ్ళు ప్రశ్నిస్తే ఏ విధమైన చర్చ లేకుండా, ఏ విధమైన దానికి ఏ విధమైన అజెండా చదవకుండా, ఈరోజు ప్రజలను ఫేస్ చేసే ధైర్యం లేకుండా, కార్పొరేటర్లు ప్రశ్నిస్తే సమాధానం చెప్పుకునే పరిస్థితి లేక ఇంత దుర్మార్గంగా అజెండా అయిపోయింది అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఇది మీడియా ప్రతినిధులు అందరి ముందు జరిగిన విషయం. ఈ విధంగా ఎక్కడన్నా ఏ కార్పొరేషన్లో అయినా మీటింగులు జరిగింది మనం చరిత్రలో చూసామా? కడప కార్పొరేషన్లో జరిగింది. ఇలాంటి దుర్మార్గమైన ఈ మనిషి వలన ఈయనకు ప్రజల గురించి అవసరం లేదు, ప్రజా సమస్యల గురించి అవసరం లేదు. వీళ్ళ కుటుంబ సభ్యులు G+2 పర్మిషన్ తీసుకొని 4 అంతస్తులు కట్టుకుంటారు. సామాన్య ప్రజలు వాళ్ళ ఇలా ఆయన సంబంధించిన ఆయన కుటుంబ సభ్యులు మాత్రము అతిక్రమించి ఇల్లులు కట్టుకొని అవినీతి చేయొచ్చు. అదే 2-3 సెంటర్లో పేదవాళ్ళు ఇల్లులు కట్టుకుంటే నీకు పర్మిషన్ లేదని దాడి చేయనీకి పోతారు, ఆ ఇళ్లను కూలుస్తారు, ప్రొక్లైన్స్ తీసుకొని బుల్డోజర్స్ తీసుకుపోయేసి. ఇది 1 సైడెడ్ రాజ్యాంగం నడుపుతున్నాడు ఈ పెద్ద మనిషి. ఈరోజు ఇదే అజెండాలో దాదాపు 47 అంశాలు చర్చకు రావాల్సిన అవసరం ఉంది. 54 అంశాలు టేబుల్ అజెండా కలిపి కడప నగర అభివృద్ధి కోసము 54 అంశాలు చర్చకు రావాలా? కార్పొరేటర్లు 50 మంది కూర్చొని మిగతా వాళ్ళు కూర్చొని దీని మీద చర్చించి
ఇది కరెక్టా తప్ప అని మాట్లాడి ఒక పద్ధతిలో కడప నగరాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితిలో ఈయన ఏ విధమైన చర్చ లేకుండా ఈయన అవినీతిని ప్రశ్నిస్తున్నారని చెప్పేసి